మన క్యాస్ట్ కాదు కదా, ఎందుకు మనకి తక్కువ కులం వాళ్ళని నువ్వు లవ్ చేయొద్దు కదా, నువ్వు ఎట్లున్నావు ఇక్కడ అట్లా ఎట్లుంటావు పోయి, మనకు తక్కువ కులం అది అని చెప్పి నన్ను కొట్టడం తిట్టడం వంటివి చేసిండ్రు. అట్లా ఇంకా అయినా కూడా 3 years వరకు మేము కంటిన్యూ చేసినాం దాన్ని. రిలేషన్షిప్ 3 yearsలో చాలాసార్లు తెలిసింది, చాలాసార్లు నన్ను తిట్టారు. అయినా కూడా నాకు బంటే కావాలి అట్లా అని చెప్పి నేను చెప్పుకుంటూ రావడం, నేను చదువుకుంటా ఇప్పుడేం పెళ్లి చేసుకోను అని చెప్పుకుంటూ రావడం జరిగింది. అయితే ఇంకా మళ్ళీ మళ్ళీ తెలవడం వల్ల ఇంకా నాకు ఇంకా మారదు, ఇంకా ఆయనతోనే ఉంటుంది, ఆయనతోనే పెళ్లి చేసుకుందా అంటుంది అని చెప్పి ఇంకా పెళ్లి చేసేద్దాం ఈమెకి, వినదు ఇంకా చెప్పితే. వేరే వాళ్ళతోనే ఒక 2 సంబంధాలు తెస్తే నేను క్యాన్సిల్ చేసిన వాటిని, డైరెక్ట్ వాళ్ళకి చెప్పేసిన ఇట్లా నేను లవ్ చేస్తున్న వేరే వాళ్ళని, మా మమ్మీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడతారు అని చెప్పేసి నేను వెళ్ళిపోయిన. హైదరాబాద్లో ఉండేదాన్ని, నేను చదువుకుంటేదాన్ని. అట్లా చెప్పడం ఇంకా వాళ్ళు ఒక ఆయన ఇంకా ఇట్లా చెప్పింది మీ పాప అని చెప్పి చెప్పేసిండ్రు మా పేరెంట్స్కి. అట్లా చెప్పేసరికి మా పేరెంట్స్ ఇంకా నన్ను తీసుకొచ్చిర్రు, హాస్టల్ నుంచి తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టిండ్రు. 7 months డిగ్రీ సెకండ్ ఇయర్. అట్లా చెప్తుంది ఇట్లా చేస్తుంది అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసారు నన్ను. బంటి సూర్యాపేటలో ఉండేవాడు, రియల్ ఎస్టేట్ దాంట్లో. అట్లా ఇంకా మళ్ళీ ఇంకోటి తేవడం, నన్ను ఇంటికి తీసుకెళ్ళి సంబంధం తెచ్చిర్రు. తెచ్చేసరికి ఇంకా వాళ్ళు భయపెట్టడం, మేము చేస్తాం అది ఇది అని భయపెట్టడం జరిగింది. అయితే ఇంకా సడన్గా నేను అందరికీ వచ్చిన వాళ్ళందరికీ నేను వేరే వాళ్ళని ప్రేమిస్తున్నా అని చెప్తున్నా అని చెప్పి తనని నాతో మాట్లాడనీలే ఫస్ట్. తనకి నా ముందున్న అబ్బాయికి డౌట్ వచ్చింది, అమ్మాయి ఎందుకు ఇంత మౌనంగా ఉంది అని చెప్పి డౌట్ వచ్చి నీ అమ్మాయితో మాట్లాడాలి అని అంటే అప్పుడు నన్ను బెదిరించారు మమ్మీ వాళ్ళు, నేను చచ్చిపోతాం అది ఇది చేస్తే నువ్వు మంచిగా మాట్లాడాలి అని చెప్పి అన్నారు. ఇంకా నేను ఇంకా టైట్ చేస్తే నన్ను ఇంకా టైట్ చేస్తారు ఇంట్లో. అంటే నేను ఇట్లా మాట్లాడితే నన్ను ఇంకా టైట్ చేసి బయటికి వెళ్ళనియరు, సంథింగ్ ఏమైనా చేయొచ్చు అని చెప్పి